హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. సండే హ్యాంగ్ ఓవర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కొంచెం తలనొప్పిగా ఉంది. ఎనీవేస్ గాయ్స్, నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే, సాటర్డే ఈవినింగ్ నా బండి నడిపించే టైంలో సడన్గా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అనేది లాక్ అయిపోతుంది. అంటే చిన్నగా బ్రేక్ అలానే పట్టుకొని ఉంటుంది, రిలీజ్ అవ్వట్లేదు. సో ఇది కామన్ ప్రాబ్లమే, కానీ సాటర్డే ఈవినింగ్ వర్షం పడుతుంది. ఆ ముందు వర్షపు నీళ్ళు ముందా ఆ బండి స్కిడ్ అయిపోతుంది. టైరు చాలా ఇబ్బంది ఫేస్ చేశాను. చాలా జాగ్రత్తగా బండిని ఇంటి వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చాను. టైంకి మెకానిక్ కూడా అవైలబుల్ లేడు. ఐటీ ఏంటబ్బా, ఒకసారి మనమే ఈ బండి బ్రేక్ ఆయిల్ చెక్ చేద్దామని లిడ్ ఓపెన్ చేసి చూశాను. ఆయిల్ మొత్తం బ్లాక్ అయిపోయి ఉంది. నేను పెద్ద తోపుగాడు లెక్క అనుకుంటాను, బండిని మెయింటైన్ చేస్తానని, కానీ బ్రేక్ ఆయిల్ చేంజ్ చేయాలనే మాటే మర్చిపోయాను. చూసారా? సో ఇంజన్ ఆయిలే కాదు, డిస్క్ ఉన్నప్పుడు బ్రేక్ ఆయిల్ కూడా కంపల్సరీ చెక్ చేయాలి. 6 monthsకి ఒకసారి బ్రేక్ ఆయిల్ అనేది చెక్ చేయాలి. ఒకవేళ మార్చాల్సి వస్తే మార్చాలి. అది చేయకపోవడం వల్ల బండి ముందు డిస్క్ అనేది లాక్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మెకానిక్ దగ్గర తీసుకుపోయి చెక్ చేస్తే నాట్ ఈవెన్ ఆయిల్, బండి డిస్క్ ప్యాడ్లు కూడా అరిగిపోయినాయి. సో వెంటనే డిస్క్ ప్యాడ్లు కొన్నాను, బ్రేక్ ఆయిల్ కొన్నాను, రెండిటికి 2 మార్చాను. దాని తర్వాత బండి నార్మల్గా నడిచింది. జనరల్గా అయితే బండిని ఏ ప్రాబ్లం రానియకుండా అన్నీ ముందునే మారుస్తాను, కానీ ఈ విషయం ఏమో మర్చిపోయి బండి ప్రాబ్లం ఇచ్చే వరకు అలానే నడిపించుకుంటూ తీసుకొచ్చాను. ఓకే, లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్. ఈసారి గుర్తుపెట్టుకుంటాను. నెక్స్ట్ టైం 6 months అయిన వెంటనే మార్చేస్తాను. ఏం చేస్తున్నానంటే, బండిలో ఏం మార్చినా ఏం చేంజ్ చేసినా దానికి సంబంధించింది నా గూగుల్ నోట్స్లో మెన్షన్ చేసేస్తున్నాను. ఆ పర్టికులర్ డేటు, ఆ రోజు బండి కిలోమీటర్ రీడింగ్ కూడా మెన్షన్ చేస్తున్నాను. దానివల్ల ఒక పర్ఫెక్ట్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ కూడా ఎవ్రీ 3000 kilometersకి మారుస్తాను కదా. ఎస్ గైస్, 3000 kilometers. ఇప్పుడు మన బండి కొంచెం పాతగా అయిపోయింది కదా, 2020 మోడల్. కొత్త టైంలో మాత్రం ఆయిల్ 5000 6000 kilometers అయినా ఆయిల్ నడిచేది. కానీ బండి పాతగా అవుతున్న కొద్దీ ఆయిల్ అనేది తొందరగా అరిగిపోతుంది. సో మనం ఆయిల్ అనేది రెగ్యులర్గా 3000 kilometers చూసుకొని అప్పటికప్పుడు మార్చేసుకోవాలి.